హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. వెండి దీపం కుందే. హేళాపురి న్యాయాధికారి సమక్షంలో ఒక వెండి దీపం కుండే దొంగతనం గురించి విచారణ జరుగుతుంది. కుందె పోగొట్టుకున్న కేశవుడు, అయ్యా, ఆ రోజు శ్రావణ శుక్రవారం నా భార్య వ్రతం చేసుకుంటూ ముత్తైదులను పేరంటానికి పిలిచింది. వ్రతం పూర్తయి పేరంటాళ్ళందరూ వెళ్ళిపోయాక చూసుకుంటే అప్పుడు తెలిసింది దొంగతనం జరిగిన విషయం. ఆ దొంగలించింది ఎవరో కాదు, మాధవుడి భార్య గుణవతి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే న్యాయాధికారి మధ్యలో అడ్డుపడి, అయితే ఆ కుందె దొంగలించింది మాధవుడి భార్య గణపతి అని ఎలా అనుమానించావు అని అడిగాడు. అయ్యా, వారం రోజుల క్రితం గణపతి ఇంట్లో జరిగిన శుభకార్యానికి నా భార్య కూడా వెళ్ళింది. అప్పుడు పూజలో పెట్టుబడి ఉన్న మా వెండి దీపం కుందును నా భార్య గుర్తించింది. దయచేసి దాన్ని మాకు ఇప్పించండి అన్నాడు కేశవుడు. అది మీదే అంటానికి గట్టి ఆధారం ఏమిటి? వెండి దీపం కుందులు ఎన్ని ఇళ్లలో లేవు అంటూ ప్రశ్నించాడు న్యాయాధికారి. అయ్యా, మా దీపం కుందే ఓం ఆకారంలో ఉంటుంది అన్నాడు కేశవుడు. అలాగా అంటూ న్యాయాధికారి నవ్వి, ఆ మాటకొస్తే మా ఇంట్లోనూ ఓం ఆకారంలో ఉన్న దీపం కుందే ఉన్నది అన్నాడు. అయ్యా, ఆ విషయమే తమకు మనవి చేసుకోబోయాను. తమరు అవరోధం కలిగించారు. వ్రతం రోజున మా ఇంట్లో దొంగలించిన ఓం ఆకారపు దీపం కుందిని మాధవుడి భార్య తెలివిగా తమ భార్య గారికి అమ్మిందని తెలిసింది. ఇప్పుడు అది వాళ్ళ ఇంట్లో లేదు, తమ ఇంట్లోనే ఉంది అన్నాడు కేశవుడు. అది విన్న న్యాయాధికారితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా నివ్వరపోయారు. ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. విధికి విరుగుడు లేదు. ఈ కథను రచించిన వారు త్రిపురారి సత్యనారాయణ గారు. ఓ గ్రామంలో ఒక రైతు వద్ద నంజయ్య అనే దొడ్ల కాపరి కుర్రవాడు ఉండేవాడు. వాడు రోజు ఉదయమే లేచి తన యజమాని ఇంట చాకరీ చేసి చద్దన్నం తిని బారెడు పొద్దెక్కేసరికల్లా గొడ్లను మేపటానికి తోలుకుపోయేవాడు. గ్రామం వెలుపల ఒక పాడుబడిన తోట ఉండేది. ఒకప్పుడు దానిలో మంచి మంచి ఫలవృక్షాలు ఉండేవి. కానీ ఇప్పుడు దానికి ఆలనా పాలనా లేదు. తోటంతటా ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచాయి. గడ్డి విపరీతంగా పెరిగింది. ఆ తోటలో పశువులకు కావలసినంత మేత మేపుకుంటే అడిగేవాళ్ళెవ్వరూ లేరు. గొడ్లు కాసే కుర్రవాళ్ళు ఎక్కి ఆడుకోవటానికి, కాయలు కోసుకు తినటానికి చెట్లు కూడా ఉన్నాయి. అందుచేత నంజయ్య తోటి వాళ్లతో కూడా పశువులను తీసుకుని ఆ తోటకే వచ్చేవాళ్ళు. పశువులు దారిన పశువులు మేత మేసేవి. కుర్రాళ్ళు దారిన కుర్రాళ్ళు సాయంకాలం దాకా ఆడుకొని పొద్దు వాలగానే మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చేవాళ్ళు. ఒకనాడు నంజయ్య పశువులను తోలుకొని మామూలు ప్రకారమే తోటకు వచ్చాడు. కానీ ఆ రోజు పండగ కావడం చేత మిగిలిన కుర్రవాళ్ళెవ్వరూ రాలేదు. పండగ మాట నంజయ్యకు తెలీదు. బిక్కుబిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటం వాడికి ఏమీ బాగాలేదు. కాలుగాలిన పిల్లిలాగా తోటంతా కలేదిరిగాడు. తన చిరాకు పశువుల మీద చూపి వాటిని వాటి మానాన్న మేయనివ్వక అటు నుంచి ఇటు నుంచి అటు మళ్లించాడు. అసలే చిరాకులో ఉన్న నంజయ్య మీద ఒక కందిరీగ ఎటు నుంచో వచ్చి వాలింది. అది తన మీదకి రావటం చూస్తూనే ఉండటం చేత వాడు దాన్ని ఒక్క చరుపు చరిచి చంపేశాడు. అప్పటికీ కసితీరక వాడు దాన్ని కళేబరాన్ని రెండుగా విసిరి ఎడంగా పారేశారు. అది ఒక దుబ్బ మీద పడుతూనే ప్రాణం వచ్చి తుయ్యమని ఎగిరిపోయింది. నంజయ్య నిర్ఘాంతపోయి కందరిగా కళేబరం పడిన చోటుకి వెళ్ళి జాగ్రత్తగా గమనించాడు. అది ఒక పొట్టి దుబ్బ మీద పడింది. ఆ దుబ్బ నిండా దట్టంగా ఆకులున్నాయి. ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో నేవళంగా ఉన్నాయి. ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరిగా బతికి ఉంటుందని వాడికి తోచింది. సంజీవిని మొక్కల గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవిని మొక్క అయి ఉండవచ్చుననుకొని వాడు దాన్ని జాగ్రత్తగా గుర్తించుకున్నాడు. నంజయ్యకి ఇంకా ఆ సంజీవిని మొక్క పైన పూర్తిగా నమ్మకం కుదరలేదు. ఆ దుబ్బ మీద నుంచి ఎగిరిపోయినది తాను విసిరేసిన కందిరీగ కాదేమో. వాడు తోటంతా వెతికి ఒక చచ్చిపోయిన మిడత శరీరం సంపాదించి తెచ్చి దాన్ని నింపాదిగా సంజీవిని మొక్క పైన ఉంచాడు. క్షణంలో అది కదిలి అటు ఇటు తిరిగి చివ్వున ఎటో ఎగిరిపోయింది. అది తప్పక సంజీవిని మొక్కేనని, దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణైనా తిరిగి బ్రతుకుతుందని సంజయుడికి రూఢీ చేసుకున్నాడు. ఇది తన తోటి కుర్రాళ్లకు ఎప్పుడు చెబుతారా అని వాడు తహతహలాడుతూ ఉన్నాడు. కానీ మర్నాడు కుర్రవాళ్ళంతా పశువులను తోలుకొని తోటకు వచ్చే దారిలో వాడు మిగిలిన వాళ్లతో తాను సంజీవి మొక్కను కనిపెట్టానని, దాంతో చచ్చిన కందిరీగా మిడతా బతికించానని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడడానికి బదులు వాడిని గేలి చేసి ఏడిపించారు. నంజయ్యకు వాళ్ల మీద కోపం వచ్చి తన రహస్యంగానే ఉంచేశాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాటి తెల్లవారుజామున ఊరి కామందు చనిపోయాడు. ఆయనకు ఆ గ్రామంలో ఒక మిద్దె ఉన్నది. ఆ కామందు ధనికుడే కాక గొప్ప దాత కూడాను. గుళ్ళు కట్టించాడు, నూతులు చెరువులు తవ్వించాడు, సత్రం కట్టించాడు.
ఇళ్ళు కట్టుకునే వాళ్లకు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్లకు ఎన్నో దానాలు చేశాడు. అందుచేత గ్రామంలో వాళ్ళు ఆయన్ని దేవుడు వల్లే చూసుకునేవారు. ఆయన నెల రోజులు మంచాన్ని తీసుకుని మరీపోయాడు. ఈ నెల రోజులు ఆయనకు ఎన్నో రకాల చికిత్సలు చేశారు. ఎందరో వైద్యులు చూశారు. కానీ ఒక్కరి ప్రయత్నము ఫలించలేదు. ఉదయం వేళ కామందు ఇంటి ముందర జనం కుమిగూడారు. కొందరు కామందును పొగుడుతున్నారు. వైద్యులంటే మందులు ఇవ్వగలరు కానీ ప్రాణం పోయగలరా అని శాస్త్రులు గారు అంటున్నారు. ఆ మాట నంజయ్య చెవులు పడింది. వాడా సమయానికి అటుగా పశువులను తోలుకొని తోటకు పోతున్నాడు. వాడు జరిగిన సంగతి తెలుసుకుని, కామందు గారిని బతికించే ఉపాయం నేను చెప్తాను. పాడుబడిన తోటలో సంజీవి మొక్కున్నది అంటూ తన అనుభవం అక్కడి వారితో చెప్పాడు. చాలామంది వాడి మాటలు నమ్మలేదు. ఒకరిద్దరు వాడి వెంట తోటకు బయలుదేరారు. నంజయ్య ముందు గ్రామస్తులు వెనక తోటలో ప్రవేశించారు. అంతకు ముందు తాను చూసిన దుబ్బ ఎక్కడుంది వాడికి తెలుసు. దాదాపు రోజు వాడు దాన్ని ఒక్కసారైనా కళ్ళ చూస్తూ ఉన్నాడు. అందుచేత వాడు సూటిగా అక్కడికి దారితీశాడు. కానీ రోజు కనిపించే ఆ నవనవలాడే ఆకులు వాడికి కనిపించలేదు. అది కాదు, ఇది కాదు, అది కాదు అనుకుంటూ వాడు ఆ తోటలను ఒక దుబ్బ నుంచి ఇంకొక దుబ్బకి నడవసాగాడు. గ్రామస్తులకు వాడి మీద కోపం వచ్చింది. వాళ్ళ చేత మాటలు పడ్డం ఒక వంక, రోజు కనిపించే దుబ్బ మాయం కావడం ఒక వంక నంజయ్యను బాధించాయి. వాడు తోటంతా 15 సార్లు తిరిగినా ఆ దుబ్బ జాడ వాడికి తెలియలేదు. ఇంతకు అసలు విషయం ఏంటంటే, చనిపోయిన కామందుకు తిరిగి బ్రతికే గీత లేదు మరి. అందుకే ఎదురుగా ఉన్న సంజీవిని కూడా నంజయ్యకు పాపం కనిపించకపోయింది. అమృతం. ఈ కథను రచించిన వారు పివి సత్యనారాయణ గారు. సిద్ధంపల్లి జమీందారు గారికి అదే ఊళ్ళో తమ పొలానికి దగ్గరగా పాకలో నివసించే రైతుకి ఒకేసారి పుత్ర సంతానం కలిగింది. 5 ఏళ్లు గడిచాయి. జమీందారు కొడుకు ఎంత ఖరీదైన ఆహారం తింటున్నా ఎందుకో చాలా బలహీనంగా ఉండేవాడు. ఎప్పుడు చిరాగ్గా ఉండేవాడు. ఆటపాటల పట్ల అతడికి ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. ఏదైనా వ్యాధి ఉందేమోనని వైద్యుడి చేత పరీక్షలు చేయించి రక్తహీనత తప్ప ఏ వ్యాధి లేదని నిర్ధారించుకున్నాడు జమీందారు. బలానికి మందులు రాయించి వాడినా పిల్లవాడు బలహీనంగానే ఉండేవాడు. ఒకరోజు జమీందారు తన కొడుకును తీసుకెళ్లి పొలాల వైపు విహారానికి వెళ్ళాడు. అక్కడ రైతు తన కొడుకుతో ఆనందంగా పాడుకుంటూ ఉండగా చూశాడాయన. ఆ పిల్లవాడు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాడు. కాసేపు అయ్యాక రైతు పాకలోంచి ఒక ముంత తీసుకువచ్చి అందులోని ద్రవాన్ని తన కొడుక్కి తాగించి కండువాతో మూతి తుడిచాడు. ఏమిటది? కుతూహలంగా అడిగాడు జమీందారు గారు. రైతు నవ్వేసి, తాతల నాటి అమృతం అన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ జమీందారు తన కొడుకు అలాగే బలహీనంగా ఉండటం చేత రైతు కొడుకు మాత్రం రోజు రోజుకి మరింత హుషారుగా తేవడం గమనించి ఉండబట్టలేక రైతును అడిగేశారు. ఆ అమృతం మావాడికి కూడా రోజు ఇవ్వకూడదా? ఎంత ఖరీదైనా సరే చెల్లిస్తాను. ఖరీదుకేం కానీ తమ బోటి పెద్దలకు మా అమృతం నచ్చదేమో బాబు సందేహిస్తూ అన్నాడు రైతు. తప్పకుండా నచ్చుతుంది. నాకు నా బిడ్డ ఆరోగ్యం ఆనందం ముఖ్యం అన్నాడు జమీందారు. అయితే లోపలికి రండి బాబయ్య, మా అమృతం ఎలా తయారు చేస్తామో చూపిస్తాము అని జమీందారు గారిని పాకలోకి తీసుకెళ్లాడు రైతు. లోపల పొయ్యి మీద కుండలో కుతకుతలా ఉడుకుతున్న రాగి అంబల్ని చూపిస్తూ, అయ్యా, తాతల నాటి నుంచి మేము తాగే పేదవాడి అమృతం ఇదే. ఎదిగే పిల్లలకు, ఎదిగిన వారికి కూడా ఈ చోడి అంబలి ఒంటికి రక్తాన్ని పట్టించి మంచి బలాన్నిస్తుంది. మరి చిన్నతర వారికి ఇది నచ్చుతుందో లేదో చూడండి అన్నాడు వినయంగా రైతు. కానీ అప్పటికే రైతు కొడుకు తనతో ఆడుకుంటున్న జమీందారు కొడుక్కి తండ్రి అంతఃక్రితమే తనకిచ్చిన అంబలిని ఇంకో ముంతలో పోసి అందించాడు. ఇంట్లో ఖరీదైన ఆహారాన్ని తినేందుకు పేచీలు పెట్టే జమీందారు కొడుకు చిత్రంగా ఆ అంబలిని మహదానందంతో తాగడం చూసి విస్తుపోయాడు జమీందారు. నెల రోజులు గడిచేసరికి జమీందారు కొడుకు కూడా రైతు కొడుకులాగే ఉత్సాహంగా ఎదగడం చూసి, అవురా, ఏమి అమృతం మహిమ అనుకుని జమీందారు తన పొలంలో కూడా రాగుల పంట వేయించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.